కొమరం భీం జిల్లా చోర్పల్లిలో సర్పంచ్ ఎన్నికల బరిలోకి సొంత అన్నదమ్ములు దిగారు. బీఆర్ఎస్ మద్దతుతో కమ్మరి కృష్ణ, కాంగ్రెస్ మద్దతుతో కమ్మరి పెంటయ్య పోటీ పడుతూ ఉండగా వీరిద్దరి సొంత బాబాయ్ కుమారుడు కమ్మరి శేఖర్ బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. 2018 నుంచి కమ్మరి కుటుంబ సభ్యులే సర్పంచ్ పదవిలో కూర్చుంటూ ఉన్నారు. ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. ఎస్ శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈసారి పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యుల మధ్య అత్త కోడలు, ఇట్లా తోడి కోడల మధ్య పోటీల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో చోర్పల్లిలో వరుసగా అన్నదమ్ములు ముగ్గురు 3 పార్టీల నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. దీనిపై రేపు ఎవరు గెలుస్తారన్నది కూడా అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గ్రామంలో పోటాపోటీగా వారంతా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్తపై కోడలు గెలిచింది, అన్నపై తమ్ముడు గెలిచిన ఘటనలు, వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవంతా కూడా రాజకీయాల్లో బంధుత్వాలకు, రక్త సంబంధాలకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం మరోసారి మనకు స్పష్టమైంది. ఓవరాల్ చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రేపు తుది విడత ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం భారీగా ఏర్పాటు చేసింది. ఏదైతే అధికారులు వ్యూహాత్మకంగా మొదటి 2 దశల్లో ఏవైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఇంటీరియర్ మార్బుల ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో 2 విడతల్లో ఎన్నికలు పూర్తి చేశాయి. రేపు పూర్తి స్థాయిలో కూడా 3వ విడతల మైదాన ప్రాంతాల్లో ఎన్నికలు జరిపేందుకు పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళుతున్నారు. మనం చెప్పుకుంటే రేపు 442 పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఆదిలాబాద్లో 112, ఆసిఫాబాద్లో 109, మంచిర్యాలలో 98, నిర్మల్లో 133 ఈ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతుంది. దాదాపు 3000 పైచీలకు వార్డు సభ్యులకు కూడా రేపు ఎన్నికలు పోలింగ్ జరగబోతోంది. ఏదైతే రాజకీయంగా కూడా మొదటి విడత ఫలితాలకు, 2వ విడత ఫలితాలకు, రేపు జరగబోయే సంబంధించిన ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. తొలి విడతలో రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించినా కూడా 2వ విడత వచ్చేసరికి సర్పంచ్ స్థానాలను ప్రస్తుతంగా తీసుకుని అన్ని సర్వశక్తులు ఒడ్డిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు కూడా తమ ఆధిపత్యాన్ని చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి ఒక ప్రత్యేక పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోరు కనిపిస్తూ ఉంది. రేపు జరగబోయే 4 మండలాల్లో కూడా 2 పార్టీల మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తుంది. తొలి విడతలో కొంత ఖానాపూర్లో బీఆర్ఎస్ ప్రభావం చూపెట్టినా కూడా అటు నిర్మల్, ముతోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభావం లేదు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఆదిలాబాద్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా కొనసాగుతుంది. ఓవరాల్గా కాంగ్రెస్ ఆధిపత్యం చాటుకున్నా కూడా అటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి. ఆదిలాబాద్లో బీజేపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం ఆ పార్టీకి బలం చేకూరుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్ స్థానాలను ఇప్పటికే బీజేపీ కైవసం చేసుకుంది. రేపు జరగబోయే 4 మండలాలకు సంబంధించి కూడా బీజేపీ గట్టి ధీమత ఉంది. అటు కాంగ్రెస్ కూడా అధికార పార్టీ కావడం, మరో 3 ఏళ్ల ప్రభుత్వం నేపథ్యంలో తమకు ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి రేపు 4 మండలాలు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా గట్టిగానే ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఏదైతే 2వ విడతలో సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గణనీయమైన సర్పంచ్ స్థానాలు దక్కించుకుంది, ప్రధాన పార్టీలకు సవాల్ విసిరింది, గట్టి పట్టు నిలుపుకుంది. రేపు కూడా అదే స్థాయిలో ఉంటుందని చెప్పి అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్వాసంతో ఉన్నాయి. సిర్పూర్కు సంబంధించి రేపు కాగజ్నగర్ మండలంలో జరగబోతుంది. కాగజ్ రూరల్ మండలంలో బీజేపీ మరిన్ని సర్పంచ్ స్థానాలు దక్కించుకుందని చెప్పి ఆ పార్టీ విశ్వసిస్తోంది. మంచిర్యాలకు సంబంధించి రేపు చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో రేపు పోలింగ్ జరగబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్స్ ఈ మధ్య పోటీ కొనసాగుతోంది. హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్వశక్తులు ఒడ్డుతా ఉన్నారు. అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇటు మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే రేపు జరగబోయే తుది విడతలో ఎక్కువ సర్పంచ్ స్థానాలు దక్కించుకోవడం ద్వారా ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలు తరలి వెళ్లారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు చిన్న 500 ఓట్లున్న గ్రామ పంచాయతీలో కూడా 20 లక్షల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేజర్ పంచాయతీలు 2-3 వేల ఓట్లున్న పంచాయతీలు అయితే ₹1,00,00,000 వరకు కూడా ఖర్చు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్పంచ్ స్థానం దక్కించుకోవాలని చెప్పి అభ్యర్థులు అన్ని విధాలా కూడా అటు మద్యం, ఇటు డబ్బులు పంపిణీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటామని అధికారులు భావించినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటివరకు జరగలేదు. అధికారులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు కావచ్చు, అదేవిధంగా మొత్తం పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అన్ని శాఖల సమన్వయంతో పనిచేయడం కావచ్చు. ఆదిలాబాద్లో ఇప్పటి వరకు 2 విడతల పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. రేపు కూడా అదేవిధంగా కొనసాగుతుంది. రేపు ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా అవసరమైన బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తానికి 4 జిల్లాల కలెక్టర్ల సమన్వయంతో పనిచేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. రేపు కూడా విజయవంతంగా పూర్తవుతుందని చెప్పి అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్ మాతయ్య, థ్యాంక్ యూ.